గుడ్ మార్నింగ్ అండి. నిన్న 1 జనవరి 2026 లాస్ట్ హాఫ్ అన్ అవర్‌లోని ఒక చిన్న ట్రేడ్ తీసుకున్నాననమాట. ప్రస్తుతానికైతే అది 4500 అలా ఉంది. జస్ట్ 65 క్వాంటిటీ తీసుకున్నానది. ఇప్పుడే ఈ స్వింగ్ ఏదైతే కనిపిస్తుందో, ఆ స్వింగ్ దగ్గర జస్ట్ ఒక 65 యాడ్ చేశాను. మీరు ఎస్ఎల్ కూడా చూడొచ్చు కిందన పెట్టాను. ఇది ఈ స్వింగ్ ఏదైతే ఉందో ఇది ఫినిష్ అయితే ఎస్ఎల్ పైకి మూవ్ అవుతదనమాట. ఎగ్జాక్ట్‌గా ఈ స్వింగ్ కిందకి. బట్ అది కాకుండా ఫస్ట్ మనం డిస్కస్ చేయాల్సింది నిన్న ట్రేడ్ ఎలా తీసుకున్నాను, ఎందుకు తీసుకున్నానని. సో, బేసిక్‌గా మీరు చూడొచ్చు. ఇది బాగా జూమ్ ఔట్ చేస్తే ప్రీవియస్‌లీ మనకి ఒక రేంజ్ డిఫైన్ చేసిందనమాట మార్కెట్. పెద్ద రేంజే. బట్ ఇప్పుడు కొత్త రేంజ్ క్రియేట్ అవుతుంది. బట్ బాగా చిన్నది కంపేర్ టు ప్రీవియస్ వన్. గానీ ఈ ట్రేడ్‌కి రీజన్ ఏంటి? మీరు ట్రేడ్ ఇంపార్టెంట్ కాదు. దాని వెనకాతల మైండ్‌సెట్ చూడండి. ఓకే. ఫస్ట్ నిన్న ఇక్కడి నుంచి ఇక్కడికొచ్చి ఈ లెవెల్‌లో ఆగిపోయింది. 26 150 160 ఆ లెవెల్‌లో ఆగింది. ఒకటి పాజిటివ్ ఏంటి? ఓకే. ఇక్కడి దాకా వచ్చి సస్టైన్ అవుతుంది. సో, గ్రీన్ సైడ్ 1 పాయింట్ అనమాట. నెగెటివ్ ఏంటి? ఓడియమ్మ! ఈ ప్రీవియస్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరలోనే ఉంది. సో, ఈ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరికి బ్రేక్ చేయలేకపోతుందని నెగెటివ్ 1 పాయింట్. సో, రెడ్ 1 పాయింట్. సో, 1, 1, 0. కానీ నేను ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? నా దగ్గర 0 రీజన్స్ ఉన్నాయి ప్రస్తుతానికైతే. అది ఈ స్వింగ్ ఏదైతే క్రియేట్ అయిందో, ఆ స్వింగ్ మధ్యలో ఉంది. అండ్ కింద నుంచి పైకొచ్చింది కాబట్టి, ఆ స్వింగ్ కంప్లీట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 26 160 నుంచి 26 370, 380, 400 ఆ రేంజ్ దాకెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ. సో, అక్కడ నాకు ఒకే ఒక రీజన్ ఉంది కాబట్టి, నేను జస్ట్ బేస్ 65 క్వాంటిటీ యాడ్ చేసి, ఇక్కడ ట్రేడ్ అయితే తీసుకున్నా. అక్కడి నుంచి జస్ట్ కొద్దిగా సేపు ముందే ఈ స్వింగ్ ఏదైతే క్రియేట్ అయిందో, అవుతుంది ఇంకా కంప్లీట్ అవ్వలేదు స్వింగ్. ఈ స్వింగ్ నాకు ఇంకో క్వాంటిటీ యాడ్ చేసే ఛాన్స్ ఇస్తుంది. ఎందుకంటే నాకు ఇప్పుడు కొత్త క్వాంటిటీ యాడ్ చేస్తే దానికి ఎస్ఎల్ పెట్టాలి కదా! ఇక్కడ ఎక్కడ ఎట్టేస్తారు ఇంత పెద్ద ఒకేసారి పరిగెట్టింది. సో, ఇక్కడ తీసుకున్నా. ఈ ఫాల్ వచ్చినప్పుడు, ఈ స్వింగ్ కిందకి ఎస్ఎల్ పెట్టేస్తాం. అండ్ ఆ ట్రేడ్ ముందు మనం ఏదైతే అనుకున్నామో, ఈ రేంజ్ టాప్ ఏదైతే ఉందో, అక్కడి దాకా టార్గెట్ పెట్టుకొని, ఈ ట్రేడ్ ఏదైతే ఉందో కంప్లీట్‌గా చూద్దామని, కంప్లీట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. సో, అర్థమైందనుకుంటా మైండ్ సెట్ ఎలాగుందో, లైక్ ఎంత క్వాంటిటీ డిసైడ్ చేశాను, ఎందుకు చూడండి. నేను 65 క్వాంటిటీ ఎట్ 93 తీసుకున్నా. అంటే మనం ఆల్మోస్ట్ 6000 ఎంతో అయ్యుంటది అంతే. సో, 6000కి ఆల్మోస్ట్ 53 దగ్గర ఉన్నాం. సారీ 52 అలాగే 53, 52 అలాగున్నాం. ఇంకొద్దిగా పైకెళ్తే మన 100% టార్గెట్ వచ్చేసినట్టు. నువ్వు 6 పెట్టావు 6 వచ్చేసింది 100% అది. సో, అలా ప్లాన్ చేసుకొని, అలా ట్రేడ్స్ నాకెంత క్వాంటిటీ కరెక్ట్. అందరూ లైక్ బేస్‌గా ఓకే. నేను ఎంత క్యాపిటల్ ఉంది, ఇంత క్వాంటిటీ తీసుకుంటా, ఇంత ట్రేడ్ చేస్తా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడే లాసెస్ ఎక్కువ చూస్తారు. దానికి ఇంపార్టెంట్ పొజిషన్ సైజింగ్. దాని మీద ఆల్రెడీ ఒక షార్ట్ పెట్టాను. కావాల్సిన మీరు ఆ ప్లేలిస్ట్‌లో చూడొచ్చు. సో, చూద్దాం ఇక్కడి నుంచి ట్రేడ్ కంప్లీట్‌గా ఎళ్తదో రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయో. థాంక్స్ ఫర్ వాచింగ్.